ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ శుభములు. ఈరోజు దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోనికి వెళ్దాం. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు సమస్త దీవులకు కారణభూతుడా, ఈరోజు నీవు మాతో మాట్లాడుతున్న మాట ప్రకారంగా మేము అందరము ఆయన ప్రభు ఆదరింపబడి ఓదార్చబడి నీ ప్రేమతో నీ సత్యవాక్యంతో మేమందరము వెలిగింపబడే భాగ్యం మేము అందరూ అనుగ్రహించండి. యేసే పుణ్యనామంలో ఈ వాక్యం ప్రతి ఒక్కరిని మీరే బలపరచండి. ప్రార్థించి వేడుకొంచున్నామా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, చాలామంది జీవితాన్ని మనం చూసినట్లయితే ఒంటరితనంలో ఉంటూ చాలా కుమిలిపోతూ ఉంటారు. అందరూ కలిసి ఉన్న టైంలో, అంటే చాలామంది ఒంటరితనంగా ఉన్నవారు కొన్ని ఫ్యామిలీ చూసేటప్పుడు, అంటే క్రిస్మస్లో కావచ్చు, వేరే పార్టీస్లో అందరు ఫ్యామిలీ గ్యాదరింగ్ చూసినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరితనంతో ఉన్నవారు కాస్త వారిని చూసి బాధకు గురవుతుంటారు. అసూయతో కాదు, నేను కూడా అలా ఉంటే బాగుండేమో, నేను కూడా, నాకు అందరూ ఉంటే నేను కూడా వాళ్ళలాగే ఎంజాయ్ చేద్దాను అని వారి హృదయంలో ఎక్కడో కాస్త బాధ వేదన కనపడుతూ ఉంటుంది. కొందరైతే ఏడుస్తారు కూడా, నాకు వారిలాంటి లైఫ్ నాకు లేదు అని బాధపడతారు. పోల్చుకోవటం కాదు కానీ హృదయంలో బాధపడుతూ ఉంటారు, నాకు లేరే అని కాస్త వేదన ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు కార్చే కన్నీళ్ళు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ మనుషులు చూడకపోవచ్చేమో కానీ మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ ప్రతి కన్నీటిని ఆయన చూస్తూ ఉన్నాడు. నీ అంతరంగంలో ఉన్నటువంటి బాధ, నీ అంతరంగంలో ఉన్నటువంటి వేదన, నువ్వేమైతే ఆలోచన చేస్తున్నావో నాకు ఎవరు లేరు అని, నేను కూడా అలా ఉంటే బాగుందని నువ్వు హృదయంలో వేదన పడుతున్నావు చూసావా, ఆ వేదనను చూస్తాడు. నీ పట్ల ఆయన కార్యాన్ని చేస్తాడు. ఖచ్చితంగా ఆయన విడిచిపెట్టే దేవుడు కాడు. బైబిల్లో మనం చూసినట్లయితే గిలాదు వాడైనటువంటి యెఫ్తా ఉన్నాడు. ఆ యెఫ్తా తన తల్లి వేశ్యకు పుట్టినవాడు. తండ్రి గిలాదుకు ముందు భార్య ఉంది, అతనికి కుమారులు కూడా ఉన్నారు. ఈ యెఫ్తా తల్లి రెండో భార్య వేశ్య. అయితే యెఫ్తా పుట్టాడు, అలాగే ముందు భార్య పిల్లలు కూడా ఉన్నారు. చాలాసార్లు యెఫ్తాని చాలా అవమానపరిచారు వారు. అనేకమైన విషయాల్లో, ప్రతి విషయంలో బాధపరుస్తూనే ఉన్నారు. చిన్నతనం నుంచి కూడా యెఫ్తా వారి మాటలు తట్టుకోలేక వేదనకు గురయ్యేవాడు. అంతగా వేదనతో పెరిగాడు యెఫ్తా. అతను పెద్దవాడైతున్నప్పుడు కూడా ఇంకా బాధ ఎక్కువైంది. వాళ్ళు డైరెక్ట్గా ముఖం మీద అనేవారు. ఏమనేవారంటే, మా తండ్రికి నువ్వు వేశ్యకు పుట్టినవాడువు, అన్య స్త్రీకి పుట్టినవాడువు కనుక మా స్వాస్థ్యములో ఏది కూడా నీకు రాదు అని చాలా వేదనకు గురి చేస్తుండేవారు. వారి యొక్క సహోదరుల యొక్క బాధను తట్టుకోలేక యెఫ్తా ఏం చేశాడంటే టోబు దేశానికి పారిపోయి అక్కడ అల్లరి మొక్కతో కలిసి జీవించాడు. ఒక మాటలో చెప్పాలంటే కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అంటారు చూసారా, అటువంటి లైఫ్ను అతడు భరించాడు. ఎందుకంటే అతని యొక్క హృదయము అంత గాయమైంది కనుకనే తట్టుకోలేక ఒంటరితనంలో పారిపోయాడు. కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. దేవుడు దీనుల ఎడల కృపచూపువాడు, దీనులను కరుణించువాడు మన యేసయ్య. కనుక ఒంటరిగా ఉన్నాను, నాకెవరు లేరని దిగులు చెందొద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడు నీ పక్షముగా కార్యం చేస్తాడు. 34వ కీర్తన 18వ వచనము మనం ధ్యానిస్తే, ఈ యొక్క కీర్తన దావీదు ఫిలిస్తీన్ల దేశంలోనికి పారిపోతూ ఉన్నాడు. సౌలు తరుముతుండగా అక్కడ అబీమెలెకు దొరికిపోయినప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా పట్టుకుని దావీదుని చంపేయాలనుకున్నారు. అక్కడ దేవుడు దావీదుకి అద్భుతమైన జ్ఞానం ఇచ్చాడు. ఏమనంటే, ఒక పిచ్చోడిలాగా, ఒక వెర్రివాడిలాగా సొంగ కార్చుకుంటూ ఉండటం వల్ల దావీదుని చూశారు వాళ్ళు. అరే, పిచ్చోడిని ఎందుకుగా చంపటం, ఈ పిచ్చోడిలాగే వదిలేదు, వాడికి పిచ్చి పట్టిందని అక్కడ వదిలి వెళ్ళిపోయారు. చూసారు, దేవుడు దీన స్థితిలో ఉన్న దావీదు పట్ల ఎంత చూపాడో. అలాగే
మనల్ని ఎన్నడూ కూడా మన దేవుడు విడిచిపెట్టడండి. అప్పుడు రాశాడు ఈ కీర్తన, 34వ కీర్తన దావీదు అంటాడు 34వ కీర్తన 18వ వచనంలో, విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని యెహోవా రక్షించునని. ఎవరూ లేరని దిక్కు తోచని స్థితిలో యేసయ్యనే మనం ఆధారం చేసుకుంటే ఆయనే మనకు ఆశ్రయము, ఆయనే మనల్ని లేవనెత్తువాడు. ఒంటరితనంలో ఉన్నవారి గురించి ఒక సామెత కూడా ఉంది. ఈ సామెత ఒక పక్కన ధైర్యంనిస్తుంది, మరో పక్క బాధను కూడా గురి చేస్తుంది. ఏమనంటే ఒంటరితనము ఒక అదృష్టము. బ్రతుకు మీద ఆశ ఉండదు వాళ్ళకి, చావంటే వారికి భయం ఉండదు, దేన్ని పట్టించుకోరు, చాలా బోల్డ్గా హ్యాపీగా వారు జీవిస్తూ ఉంటారు. వారు బ్రతకటం కోసం తింటారు తప్ప తిండి కోసము వారు బ్రతకరు. ఒంటరి వాడిని లోకము విడిచిపెట్టినప్పటికీ కూడా, లోకము అతని మీద జాలి చూపినప్పటికీ కూడా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఒంటరి వారి పట్ల కృపచూపు దేవుడిగా నిలబడ్డాడు. ఈరోజు ఏ వింగులోనైనా ఎవరైనా నలగొట్టబడుతున్నారేమో ఒకవేళ ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒంటరిగా నువ్వు ఎందుకు పనికిరాని వాడువు, ఎందుకు పనికిరాని దానమని నిన్ను మూలకు పక్కగా పెట్టేస్తున్నారేమో, లేని స్థితిలో ఉన్నవేమో, మనుషుల చేత వెలివేయబడుతున్నవేమో, వారి పక్షంగా నిలబడేవారు ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారంటే యేసయ్య తప్ప మరొకరు ఎవరు లేరండి. యోసేపు తన అన్నల చేత ద్వేషింపబడిన తర్వాత ఎప్పుడైతే ఐగుప్తుకి అమ్మివేయబడ్డాడో, ఒక బానిసగా దిక్కు తోచని స్థితిలోకి వెళ్ళిపోయాడు, ఒంటరివాడిగా అయిపోయాడు, అందరూ ఉన్న అనాథగా మిగిలిపోయాడు. దేవుడు విడిచిపెట్టాడండి. దేవుడు ఒంటరితనంలో యోసేపు దేవుని మీద ఎక్కువగా ఆధారపడ్డాడు కనుకనే దేవుడు యోసేపు పక్షముగా ఉండి పైకి లేపాడు. ఎవరు లేరని చింతించొద్దు, నీకు జనములకు మించిన ప్రేమమయుడు నీ పక్షముగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిన్నే ఆయన చూస్తున్నాడు, నీ మీదనే ఆయన కన్నులు ఈరోజు ఉన్నాయి, నీతోనే ఆయన నడుస్తూ ఉన్నాడు. ఒంటరితనం కూడా మనకు ఎన్నో నేర్పుతుందండి. మొదటిగా తనకు తాను ఓదార్చుకోవటం నేర్పుతుంది ఒంటరితనం. రెండవదిగా మనం చూసినట్లయితే సొసైటీని ఎలా ఎదుర్కోవాలో నేర్పుతుంది. మూడవదిగా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో, ఎలా బ్రతకాలో ఒంటరితనము నేర్పుతుంది. తర్వాత మనం అనుకోవాలి, నేను ఒంటరిగా ఉన్నా నేను ఒంటరిని కాను, అందరి వాడినని నువ్వు హృదయంలో ఎప్పుడైతే విశ్వసిస్తావో అందరూ నీతోనే ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒంటరిగా కొండకి వెళ్తుండేవారు. ఆయన చూస్తే ఒంటరివాడిగా ఉన్నాడు, కానీ ఆయన ఒంటరిగా ఎప్పుడు లేడు. కనుక ఒంటరిగా ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరు లేరని కుమిలిపోతున్నావేమో, ఎవరు లేరని దిగులు చెందుతున్నామో నువ్వు అనుకోవాలి, యేసయ్య నాతో ఉన్నారు, నేను యేసయ్యతో ఉన్నానని నువ్వు ఎప్పుడైతే ఈ మాటను అనగలవో యేసయ్య ఖచ్చితంగా నీతో ఉంటాడు. నీ అడుగులలో అడుగు వేసుకుంటూ వస్తాడు. నీ నీడ ఎలాగైతే నిన్ను వెంబడిస్తుందో అలాగా యేసయ్య నిన్ను అలా నీడ వల్లే వెంబడిస్తుంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నీతోనే ఆయన వస్తాడు. ఇంత గొప్ప ప్రేమించే దేవుడు నీ పక్షముగా ఉండగా నువ్వెందుకు దిగులు చెందుతున్నావు? ఒంటరివాడినని ఒంటరిదానని దేనికి దిగులు చెందొద్దు. సమస్త భారము యేసయ్య మీద పెట్టు, ధైర్యంగా ఉండు, ఆయన నీతో ఉంటాడు. ఈ కొద్ది మాటలు మనందరి జీవితంలో ప్రభు నెరవేర్చి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.